ఈ పిల్లల్లో ఆకలి లేని సమస్య తగ్గించుకోవడానికి తేలికగా చేసుకోగలిగినటువంటి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు అనేది ఏంటంటే ఒక చాలా మంచి మూలిక. ఇది ఒక రసాయనం లాంటిది. రసాయనం అంటే ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. అలాగే పిప్పళ్ళకు ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒకవేళ కడుపులో పురుగులు లాంటివి ఉంటే వాటిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. సో ఇటు టానిక్ లాగా ఉంటుంది, అటు కడుపులో ఉండేటువంటి పురుగులు అవి తగ్గిస్తుంది. అలాగే అగ్నిదీప్తిని చేసి ఆకలి జీర్ణశక్తి మెరుగుపడేలాగా కూడా ఈ పిప్పళ్ళు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ పిప్పళ్ళని ఏం చేయాలంటే ఒక 100 గ్రాముల పిప్పళ్ళని తీసుకుని కొద్దిగా మూకుట్లో కొంచెం నెయ్యి వేసి ఆ నేతిలో ఈ పిప్పళ్ళను కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. కాస్త వేగిన తర్వాత అంటే మరి నల్లబడిపోకుండా కొంచెం వేగిన తర్వాత తీసేసి చల్లారాక చూర్ణంలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిప్పళ్ళ చూర్ణాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు 100 గ్రాముల పరిమాణంలో మనం పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకున్నాం కదా, ఇందులో వేసుకోవడం కోసం అని కొంచెం కొంచెంగా వేయాల్సిన కొన్ని మూలికలు ఉంటాయి. అవి కూడా విడిగా రెడీగా పెట్టేసుకుందరు. కానీ ఆ విడిగా మనం పెట్టుకోవాల్సినటువంటి మూలికలు ఏమేంటంటే ఒకటి నాగకేసరాలు. ఈ నాగకేసరాలు కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా కడుపులో కొంచెం ఇబ్బందులు చిన్న చిన్న పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. నాగకేసరాలని చూర్ణంలాగా చేసేసుకుని ఇది చాలా కొంచెం పరిమాణంలో అంటే ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకుని పెట్టుంచుకోవాలి. కొద్దిగా నాగకేసరాల చూర్ణాన్ని విడిగా పెట్టుకుందాం. తర్వాత మనం దాల్చిన చెక్కను తీసుకుందాం. దాల్చిన చెక్క మనకి మామూలుగా ఇళ్లలో అందరి ఇళ్లలో ఉండేటువంటి పదార్థమే. ఇది కూడా ఆకలిని జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. అలాగే తీసుకున్న ఔషధం బాగా అబ్జార్బ్ అవడానికి కూడా ఈ దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను కూడా మెత్తటి చూర్ణంలా చేసుకుని కొద్దిగా అంటే ఒక 5 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది తేజపత్రి. ఈ తేజపత్రి కూడా ఔషధం బాగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకి కాస్త ఆకలి జీర్ణశక్తి రెండు పెరగడానికి కూడా ఉపయోగపడేటువంటిది. ఈ తేజపత్రి చూర్ణాన్ని కూడా 5 గ్రాములే తీసుకోవాలి. ఇలా విడిగా పెట్టుకోవాల్సినటువంటి మొత్తం 4 మూలికలు ఉన్నాయి. 3 మూలికలు తీసుకున్నాం కదా. 4వది ఏంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయలు అనేవి మనకు అందరికీ ఇళ్లలో ఉండేటువంటివే కదా. ఈ యాలక్కాయలు ఏంటంటే కేవలం సుగంధాన్ని ఇవ్వడమే కాకుండా ఆకలిని జీర్ణశక్తిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇలాంటి మంచి సుగంధం అది ఉన్నప్పుడు ఏంటంటే కడుపులో పురుగులు అవి కూడా పెరగకుండా ఉంటాయి అన్నమాట. మనకి ఏది మంచిదో వాటికి మంచిది కాదు. అందుకని మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటివి కడుపులో పురుగులు ఉంటే అవి పోవడానికి కూడా ఉపయోగపడతాయి. యాలక్కాయలను కూడా మెత్తటి చూర్ణంలా చేసుకుని ఒక 5 గ్రాముల పరిమాణంలో యాలక్కాయల చూర్ణాన్ని కూడా మనం విడిగా పెట్టుకున్నటువంటి ఆ చూర్ణాలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ చూర్ణాలన్నీ మనం విడిగా ఉంచేసుకున్నాం. ఇంకా ఔషధం తయారు చేసే విధానాన్ని మొదలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం లేహ్యాన్ని తయారు చేసుకోబోతున్నాం. ఈ లేహ్యంలో ఏంటంటే 100 గ్రాముల పరిమాణంలో మనం పిప్పళ్ళ చూర్ణాన్ని తీసుకున్నాం కదా, దానికి రెట్టింపు పరిమాణంలో చక్కెరని అంటే ఒక 200 గ్రాముల పరిమాణంలో చక్కెరని తీసుకోవాలి. రెట్టింపు చక్కెరని కలుపుకుందాం. ఇప్పుడు ఈ రెట్టింపు చక్కెరకి రెట్టింపుగా మనం ఇప్పుడు ఆవు పాలని కలుపుకోవాలి. దొరికితే ఆవు పాలు వాడుకోండి, దొరకకపోతే కనుక మామూలు గేదె పాలు కూడా వాడుకోవచ్చు. అంటే మనం 200 గ్రాముల పరిమాణంలో చక్కెర వేసుకున్నాం కదా, 400 మిల్లీలీటర్ల పరిమాణంలో పాలని మనం ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం. అంటే పిప్పళ్ళ చూర్ణము, పంచదార, తర్వాత పాలు, వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి అంటే పంచదార బాగా కరిగిపోయేలాగా కలిపేసుకుని ఈ కలిపేసినటువంటి మిశ్రమాన్ని ఒక మందంగా ఉండే గిన్నెలో వేసుకుని పొయ్యి మీద పెట్టాలి.
పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద ఉడకనిస్తూ ఉండాలన్నమాట. అంటే మనం హల్వాలు అవి వండుకుంటాం కదా, ఆ విధంగా దీన్ని సన్నటి మంట మీద నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఉడికి కొంచెం చిక్కబడుతున్న సమయంలో, అంటే బాగా పూర్తిగా కాదు, చిక్కబడుతున్నటువంటి సమయంలో మనం ఇందాక విడిగా పెట్టుకున్నటువంటి 4 మూలికల మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. మనం ఇందాక విడిగా దాల్చిన చెక్క, తర్వాత ఏలక్కాయలు, తేజపత్రి, నాగకేసరాలు ఈ 4ని 5 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఉంచుకున్నాం. ఆ మిశ్రమాన్ని ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఈ పిప్పళ్ళ చూర్ణము అదంతా ఒక హల్వా ముద్దలాగా అవుతుండగా చిక్కబడుతూ ఉన్నప్పుడు ఈ 4 మూలికలను కూడా అందులో కలిపేసుకోవాలి. వీటన్నింటిని కూడా కలిపేసి ఇంకా దాన్ని ఉడకనివ్వాలన్నమాట. బాగా దగ్గర పడ్డా అంటాం కదా, కొంచెం బాగా చిక్కగా అయిపోయి ఒక ముద్దలా అయ్యేలాగా దాన్ని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ముద్దలాగా అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆపేసి కొంచెంసేపు అలా ఉంచుకుని కొంచెం అంటే చల్లారాలి. వేడివేడిగా ఉండగా కాకుండా కొంచెం చల్లారుతూ ఉన్న సమయంలో, గోరువెచ్చగా ఉన్న సమయంలో అందులో కొంచెం నెయ్యి, తేనె కలుపుకోవాలి. మనకేంటంటే మొత్తం లేహ్యంలాగా తయారై చిక్కబడ్డప్పుడు ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇది కొంచెం వెచ్చవెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులో ఇందాక చెప్పినట్టుగా తేనెని, నేతిని వేసుకోవాలి. ఆ వేడికి ఏంటంటే నెయ్యి కూడా కరిగిపోతుంది, నెయ్యి కరిగి కలిసిపోతుంది, లేహ్యం కూడా చక్కగా ఉంటుందన్నమాట. అలా బాగా కరిగి కలిసిపోయాక పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక గాజు జాడీలో, అంటే గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టేసి మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఈ ఔషధాన్ని ఏం చేయాలంటే చిన్నపిల్లలకి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి సుమారుగా ఒక చెంచాడు పరిమాణంలో, అంటే మరీ చిన్నపిల్లలైతే అర చెంచాడు సరిపోతుంది. 5-6 ఏళ్ళు నిండిన పిల్లలైతే కనుక ఒక చెంచాడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వాళ్ళని తినడానికి ఇచ్చేసి వెంటనే కొంచెం వేడి పాలు తాగమనాలన్నమాట. అలా 2 పూట్ల కనుక ఈ ఔషధాన్ని ఇచ్చినట్టయితే పిల్లలకి చక్కగా ఆకలి పుడుతుంది, కడుపులో పురుగులు అవి పోయి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఔషధం బాగా తోడ్పడుతుంది.